హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ సౌమ్యాస్ వరల్డ్. మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చాలామందికి పూరి అండ్ ఆలూ కర్రీ కాంబినేషన్ అనేది చాలా నచ్చుతుంది. కానీ అది మన ఇంట్లో తయారు చేసుకుంటే అంత పర్ఫెక్ట్గా రాదని చాలామంది చేసుకోరు. కానీ హోటల్ స్టైల్ పూరి అండ్ ఆలూ కర్రీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా టోటల్ ఎండ్ వరకు చూసేయండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో 2 ఆలుగడ్డలని మంచిగా వాష్ చేసుకొని అవి మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఆ గిన్నెని స్టవ్ పైన పెట్టేసుకోవాలి. నేనైతే ప్రజెంట్ ఇప్పుడు నార్మల్గానే స్టవ్ పైన ఉడికిస్తున్నాను. మీకు ఇంకా తొందరగా కుక్ అవ్వాలి అని అంటే మీరు కుక్కర్లో కూడా ఈ ఆలుగడ్డలను వేసుకొని ఉడికించుకోవచ్చు. బట్ ఇలా చేసినా కూడా తొందరగానే ఆలుగడ్డలు అనేటివి కుక్ అవుతాయి. ఇలా ఒక 10 to 15 minutes ఉడికించుకుంటే ఆలుగడ్డలు సాఫ్ట్గా కుక్ అవుతాయి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని అందులో ఉన్న వాటర్ని పడేసి ఫ్రెష్గా కూల్ వాటర్ తీసుకోవాలి. తర్వాత ఇలా ఆలుగడ్డలని చిన్న చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకా ఆలూ కర్రీకి కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత శనగపిండి కొద్దిగా తీసుకొని అందులో వాటర్ యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు ముందుగా ఆలూ కర్రీ ప్రిపరేషన్ కోసం మనం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని అది వేడెక్కిన తర్వాత అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత అది కొద్దిగా వేడెక్కిన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఇంకా మీకు నచ్చితే పచ్చిశనగపప్పు అండ్ మినప్పప్పు కూడా వేసుకోవచ్చు. నేనైతే అవి వేయలేదు. తర్వాత ఆవాలు, జీలకర్ర మంచిగా వేగిన తర్వాత అందులో మనం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అనేటివి వేసుకోవాలి. అవి కొద్దిగా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ ఆలూ కర్రీలో ఆనియన్స్ అనేటివి కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలి. అప్పుడే ఆలూ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత అందులో సన్నగా పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ఇంకా మీకు ఏదైనా వెజిటేబుల్ నచ్చితే కనుక ఇప్పుడే వేసుకోవాలి. నేనైతే క్యారెట్ వేస్తున్నాను. క్యారెట్ని మంచిగా ఇలా రౌండ్గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ క్యారెట్ని కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా వీటన్నింటినీ ఒక 2 minutes వరకు మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఆలూ కర్రీ హోటల్ స్టైల్లో లాగా రావాలి అంటే నేను చెప్పిన విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి. పక్కాగా మీకు నచ్చుతుంది. ఇలా చేయడం వల్ల మన ఇంట్లో వాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు. ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఆలూ కర్రీ ప్రాసెస్ మొత్తం లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మాత్రమే చేయాలి. అప్పుడే అవి మంచిగా ఫ్రై అవుతాయి. అప్పుడే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత అందులో కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా పసుపు యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న ఆలుగడ్డలని పొట్టు తీసుకొని మంచిగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని దీంట్లో వేసుకోవాలి. ఇంకా మీరు ఈ ఆలుగడ్డలని మంచిగా మెత్తగా స్మాష్ కూడా చేసుకోవచ్చు. నేనైతే కట్ చేసి వేసాను. ఇప్పుడు ఈ ఆలూని బాగా కలుపుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఆలూని ముందుగా ఉడికించాం కాబట్టి
ఫ్రై అవ్వడానికి కూడా చాలా తక్కువ టైం పడుతుంది. ఇలా బాగా కలుపుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 to 5 మినిట్స్ బాగా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇలా కాసేపు మూత పెట్టుకొని ఉడికించుకోవడం వల్ల ఆలు ఇంకా కొంచెం సాఫ్ట్గా కుక్ అవుతుంది. ఇలా కుక్ అయిన తర్వాత ఆలుని కొంచెం స్మాష్ చేసుకోవాలి. ఇలా మొత్తం ఫ్రై అయిన దాంట్లో మన రుచికి సరిపడా కొద్దిగా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా శనగపిండిలో వాటర్ కలుపుకొని పెట్టుకున్నాం కదా, ఆ వాటర్ని కొద్దిగా ఈ ఆలులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలుపుకొని చూసుకోవాలి. మీకు ఇంకా కొంచెం గ్రేవీ లాగా కావాలి అంటే ఇంకా కొన్ని వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఈ శనగపిండి వాటర్ వేయడం వల్ల తొందరగా చిక్కబడుతుంది. అందుకని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఈ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత మనం కొద్దిసేపు ఉడకనివ్వాలి. ఇలా మంచిగా ఉడికిన తర్వాత అందులోనే కొద్దిగా కొరియాండర్ పౌడర్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత లాస్ట్లో మనము కొత్తిమీర ఆకు వేసుకొని ఆఫ్ చేసుకోవడమే. అంతే, మన ఎంతో రుచికరమైన హోటల్ స్టైల్ పూరీ కర్రీ అనేది రెడీ. ఇప్పుడు మనం పూరీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. పూరీ చేసుకోవడంలో కూడా చాలామంది కొన్ని మిస్టేక్స్ అనేవి చేస్తూ ఉంటారు. ఇలా పూరీ చేసేటప్పుడు మనం పూరీని కొంచెం తిక్కుగానే ఒత్తుకోవాలి. అలా ఒత్తుకోవడం వల్ల పూరీ అనేది పొంగుతుంది. పూరీని ఆయిల్లో వేసినప్పుడు ఇలా నేను చూపిస్తున్న విధంగా కొంచెం గరిటెతో ఇలా ప్రెస్ చేసుకోవడం వల్ల పూరీ అనేది మంచిగా పొంగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.